ప్రియా సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగములు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనము నుండి 13వ వచన గల భాగము, లూకా శుభవార్త 18వ అధ్యాయము 31వ వచనము నుండి 43వ వచన గల భాగములు. ఈ రెండు లేఖన భాగములలో నుండి కనిపిస్తున్న అంశము ప్రేమ. ప్రేమ అనే మాటకు సరైన నిర్వచనం ఏమిటనంటే త్యాగము. ఏదండి? సాక్రిఫైస్, త్యాగము. ఎంతమంది త్యాగం చేస్తున్నారు? ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. అవునా? అవునమ్మా, ఉందా? నిజ ప్రేమ ఉందా? లేదు. ప్రేమ అంటే త్యాగం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అది ప్రేమ. ఇది నా సొంత మాట కాదండి, దైవలేఖన భాగంలోనే మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అప్పగించుకొనెను. అర్పణము, ఇవ్వడము కదా, త్యాగం చేయడం. మన కోసం మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇంకా ముందుకెళ్తే రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేలో త్యాగము ఉన్నది. ఇవాళ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకో. ఒకటి, ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్. రెండవది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్. మూడవది, ఫ్రూట్స్ ఆఫ్ లవ్. మొదటిది ఏమిటనంటే ప్రేమ ప్రాముఖ్యతను గురించి వ్రాస్తూ ఉన్నాడు. ప్రేమ ప్రాముఖ్యతను గురించి రాస్తూ ఉన్నాడు. ప్రేమ ఎలాగుండాలి అనంటే స్వార్థము లేనిది, స్వప్రయోజనము కోరనటువంటిది ప్రేమ కలిగి ఉండాలి. ఇది మనతోటే మాట్లాడుతున్నాడు, నాతోటే మాట్లాడుతున్నాడు, నాతోటే మాట్లాడుతున్నాడు, మీతోటే మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ప్రేమ ఉందా? గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేసేసి, గొప్ప గొప్ప బోధలు చేసేసి, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేసి, అవునా, చెప్పేవాడు ఎప్పుడు చేయడటండి. చెప్పేవాడు ఎప్పుడు చేయడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన బాధ ఏంటో అదే. పౌలు గారి బాధ ఏంటంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నువ్వు ఎంతమంది అయినా దేవుని వద్దకు నడిపించవచ్చు. నీ వాగ్దాటి చేత,
నీ వాక్చాతుర్యము చేత నువ్వు అనేక మందిని దేవుని వద్దకు నడిపించగలిగిన వాడవుగా ఉండవచ్చేమో కానీ నువ్వు దేవుని బిడ్డగా, దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే నీలో నిజ ప్రేమ ఉండాలా. నువ్వు ప్రార్థన చేసి అనేక మందిని నువ్వు స్వస్థపరచవచ్చు, బాగు చేయవచ్చు, అనేక కార్యాలు నువ్వు జరిగించవచ్చు. నీకు గొప్ప కొండలో పెగిలించగలిగినటువంటి విశ్వాసం నీకు ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన వాడవుగా నీవు ఉండాలి అని అంటే ఏముండాలా? ప్రేమ. మూడవది చెప్తున్నాడు, ఆ బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు అమ్మివేసినను నా శరీరము కాల్చుటకు అప్పగించినప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే, అంటే దాన ధర్మాలు చేయడం ఎందుకు చేస్తున్నాడు? స్వార్థం, గొప్ప కోసం, పేరు కోసం, ప్రతిష్ఠిత కోసం. ప్రేమ లేనివాడు నావాడు ఖచ్చితంగా చెప్పాడండి అన్నమాట. నువ్వెంత గొప్ప విశ్వాసం అయినప్పటికీ కూడా, ఎంత ప్రార్థనాపరుడైనప్పటికీ కూడా, ఎంత ఉపన్యాసకుడైనప్పటికీ కూడా, ఎంతమందిని దేవుని వద్దకు నడిపించగలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, సంఘములో నువ్వు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థము. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందనంటే ఎవరు ఎన్నన్నా కూడా ఏమవుతుంది? సహిస్తుందండి, భరిస్తుంది, వహిస్తుంది. ఒక నష్టం చేసినా, కష్టం కలిగించినా, శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, నిందించినా, అవమానించినా నిజంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనంటే సహిస్తాడంతే. ఏసే సహించలేదా? ఏసే బదులు చెప్పాడా? బదులు మాట్లాడా? మాట్లాడలేదండి. దూషించి బదులు దూషించలేదు. హింసించబడినప్పటికీ కూడా ఏం చేశాడండి? ప్రతిదోషణ చేయలేదు, విమర్శించలేదండి ఆయన. కాబట్టి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే సహనం. రెండవది, నిజ ప్రేమ దయ చూపిస్తుంది. ఏమిటండి అక్కడ ఏదైనా చెప్తుంది? దయ చూపిస్తుంది. నిజంగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే గనక, నువ్వు దయ కలిగి ఉంటావు. ఎటువంటి వాడైనప్పటికీ అతడు నీ ఎదుట ఉన్న వ్యక్తి కష్టములో, శ్రమలో, బాధలో, నిందల్లో, అవమానాల్లో కూరుకుపోయినటువంటి సమయంలో అతడు శత్రువు అయినప్పటికీ కూడా అతని పట్ల నువ్వు దయ చూపించగలిగితేనే నువ్వు నిజమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉండగలవనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమేనండి. అతడు నీ శత్రువు అయినప్పటికీ కూడా నువ్వు ప్రేమ కలిగి ఉంటే అతని పట్ల దయ నీకు ఉంటుంది. దయ చూపించలేదు యేసయ్య. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక. ఎవరు చెప్పగలరు? ఎవరు అనగలరా మాట? అనలేమండి మనం. ఇంకా మనం ఇక్కడ చెప్తున్నాడు, చాలా విషయాలు చెప్పాడు ఇవాళ. ఏం పడదటండి? ప్రేమలో అసలు మత్సరం అనేది ఉండదండి. మత్సరం అంటే తెలుసుగా? మత్సరము ఎముకలకు, ఇది మానసికమైన వ్యాధి. ఇది ఏ వ్యాధి? మానసికపరమైన వ్యాధి అటండి. లోలోన తినేస్తుంది అది. కొమ్మరి పురుగు తెలుసుగా? ఏమ్మా, కొమ్మరి పురుగు తెలుసా? కొమ్మరి పురుగు పైకి కనిపించదు, అది లోపల తొలిసేస్తుంది. అది నెమ్మదిగా ఉంచదు. మూల సంఖ్య వచ్చినలాగా. మూల సంఖ్య వచ్చినోడు తెలుసు కదా, వాళ్ళకి నెమ్మది ఉండదండి. అలాగే వీడికి నెమ్మది ఉండదు. ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే అభివృద్ధిని చూసి, వాళ్ళు బాగుపడడం చూసి వీడికి నెమ్మది ఉండదు.
ప్రేమలో అది ఉండదటండి. ప్రేమల్లో ఏముంటుందనంటే ఎదుటి వ్యక్తి యొక్క బాగును కోరతాడటండి ప్రేమ కలిగిన వాడు. ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూచి సంతోషిస్తాడటండి ప్రేమ కలిగినటువంటి వాడు. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే ఏంటమ్మా? గొప్ప, నా అంతటోడు లేడు, నేను చేయగలిగింది నేనే చేస్తాను, నాకు తెలిసినంత వరకు ఎవరికి తెలియదు. ఎదుటి వ్యక్తిని నీచంగా చూడడం, చులకనగా చూడడం అనేది ప్రేమలో లేదండి. ప్రేమ ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉంటుంది. ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు కూడా తగ్గే ఉంటాడు, తను తాను హెచ్చించుకోడు ఎప్పుడు కూడా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో కూడా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడన్న. ఆయన ఎంతగా తగ్గించుకున్నట్టు చూడండి. ప్రేమ కలిగి ఉన్నాడు గనుకనే ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఉప్పొంగదు, గొప్పలు చెప్పుకోదండి ఇది ప్రేమ. ఏదండి? ప్రేమ ఏమి చెప్పుకోదు, గొప్పలు చెప్పదు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది, ఏమీ లేని ఆకే సామెత తెలుసు మనందరికీ. గొప్పలు చెప్పదండి ప్రేమ. ఇంకేమంటున్నాడు? ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాడు ప్రేమ కలిగిన వాడు. అవమానకరంగా మాట్లాడడం కానీ, అవమానకరంగా చూడడం కానీ, హేళన చేయడం కానీ ఉండదండి. ఎదుటి వ్యక్తి నాకంటే గొప్పవాడని తలస్తాడు ప్రేమ కలిగిన వాడు. ఎదుటి వ్యక్తి నాకంటే యోగ్యుడని తలస్తాడండి ప్రేమ కలిగిన వాడు. అమర్యాదగా నడుచుకోడండి, గౌరవిస్తాడు ప్రేమ కలిగిన వాడు. ఏం విచారం చేయదండి, స్వప్రయోజనం అస్సలు కోరదండి. అంటే లాభం అసలు కోరదండి ఇది. అందుకని మొదటే చెప్పానుగా, ప్రేమ అంటే ఏంటి? త్యాగం. ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదండి దీనికి. మనకి ఏమ్మా, ఇవ్వడం కంటే తీసుకోవడమే ఎక్కువ. మనం పెట్టడానికి చేతులు రావు, కానీ తీసుకోవడానికి మాత్రం 2 చేతులు వస్తాయండి. నిజమైన ప్రేమ ఎలాగంటే ఇవ్వడమే కానీ తీసుకోవడము ఉండదండి. తర్వాత త్వరగా కోపపడదు. నిజమేనండి. ఆలోచన చేస్తాడండి ప్రేమ కలిగిన వాడు. కోప్పడండి, తొందరగా కోప్పడ్డాడనంటే అతనిలో ప్రేమ లేనట్టే. తర్వాత ఇంకేంటి? అపకారము చేయడు, ఉపకారమే చేస్తాడు. ఏం చేస్తాడండి? నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే అపకారం చేయదండి, ఉపకారమే చేస్తుంది. దుర్నీతినికి లోబడక, సంతోషపడక, సత్యమందు సంతోషించను. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మన ప్రేమ ఎటువంటిది? మన ప్రేమలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఏమ్మా, నీ ప్రేమ నిజమైందేనా? ఏమ్మా, అబద్ధం నీ ప్రేమ. నా ప్రేమ, నీ ప్రేమ, మనందరి ప్రేమ అబద్ధమే. నిజ ప్రేమ మనలో లేదండి. నిజమైన ప్రేమ నువ్వు కలిగి ఉంటే గనక, నువ్వు నిజమైన ప్రేమ కలిగి ఉంటే గనక ఈ ఫలాలు నీ జీవితంలో ఫలిస్తావు తప్పనిసరిగా.
మొదటిది ఆయన బిడ్డగా అంగీకరించబడతావు. మొదటి ఫలం ఏంటి? ఆయన బిడ్డగా అంగీకరించబడతావు. మూడవది దేవుని సంబంధులతో నువ్వు సంబంధము కలిగి ఉంటావు. అంటే ఆ పరిశుద్ధుల పట్టణములో, ఆ పవిత్ర నగరములో నీవు కూడా ఉండగలుగుతావు. మూడవది నువ్వు వెలిగించబడి అనేక మందిని వెలిగించేవాడవుగా ఉంటావు. నాలుగవది నిత్య జీవాన్ని నువ్వు